దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుంది. ఈరోజు మరి బోధించుట అనే విషయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నిత్యమును పరిశుద్ధుడని దూతల చేత భక్తికోటి జనము చేత నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, కీర్తించబడుతూ, స్తుతించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు అందించి మమ్మల్ని బలపరిచి నడిపించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామమును అడుగుచు ప్రభా. నీ దీనదాసుడైన నన్ను ప్రభా నీ సిలువ చాటుని మరుగుపరిచి నాలో నీవుండి నీ బిడ్డలతో మాట్లాడమని, కావలసిన మాటలు బోధించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మొరపెట్టుట. ఇక్కడ ప్రభు శిష్యులు అపోస్తలుడైన పౌలు ఏ రకంగా ఇక్కడ మాట్లాడుచున్నాడు, ఏ రకమైన సువార్తను ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? అసలే సువార్త అంటే ఎటువంటిది? ఎందుకు ప్రకటించుతున్నాడు? దేని నిమిత్తము అంటే సాతాను యొక్క శోధన నుండి విడిపించబడమని అనేకులతో పౌలు గారు చెబుతున్న మాటలు మనం వింటున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో బోధించుట, ప్రకటించుట, మొరపెట్టుట, ఇవన్నీ కూడా బోధించుట అంటే మనము గొప్పది అనగా విశ్వాసముతో కూడిన విషయాలు చెప్పటం, విశ్వాసంతో కూడిన మాటలు బోధించటం. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ లేఖనము ద్వారా మనకు కనబడుతూనే ఉన్నాయి. అయితే దేవుడు ఏ రకంగా నిన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా ఆదరిస్తున్నాడు, ఏ రకమైన దీవెనలు నీకు అందిస్తున్నాడు అనే విషయాలు మనం గమనించినప్పుడు ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధముగా ఉంటాయనేది మనం గమనించాలి. అప్పుడే పరలోక సంబంధమైన క్రియలు, పరలోక సంబంధమైన ఆలోచనలను మనము కలిగిన వారిగా ఉంటామనేది లేఖనం చెప్తుంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే విషయాన్ని గమనిస్తున్నప్పుడు అపోస్తుల కార్యము 8వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఆ కాలమందు యెరూషలేమునకు సంగమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించరి. అంటే ప్రవలాసించారంటే మొరపెట్టుతున్నారు, దేవునికి మొరపెట్టుతున్నారు. ఎందుకు అంటే అతడు చాలా ఆత్మీయ బలము కలిగిన వాడు సౌలు. అటువంటి సౌలును పౌలుగా మారి దేవుని ఎదుట విశ్వాసము, నమ్మకమును సంపాదించుకున్నవాడు పౌలు గారు. అయితే ఈ రోజున మనము ఏ రకమైన ఆలోచనతో ఉన్నాం, ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉన్నామని చదువుతున్నప్పుడు ఇక్కడ పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసారలు వేయించి సంగమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణము వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు జన సమూహమును వెళ్ళి
ఇక్కడ పిలుపు చేసిన సూచక్రియల మాట అంటే సూచక్రియలు పిలుపు గారు కొన్ని సూచక్రియలు చేశాడు. ఆ క్రియలను బట్టి వీరందరూ గ్రహించి ఏమంటున్నారంటే, నందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలను పెద్ద కేకలు వేసి వారిని విధులు పోవును అని. చూడండి, ఇక్కడ ఇదంతా ఇక్కడ ఏమన్నాడు చూడండి, పిలుపు గారు పెద్దగా మరి దేవునికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు దురాత్మలు పట్టిన వారందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేసి విడిచి వెళ్ళిపోయి అంట. అంటే దైవచనుడు పని ఏంటంటే మొరపెట్టడమే, ప్రార్థించటమే, ఆయనను ఆరాధించటమే ప్రియులారా, తప్ప మరొకటి ఏమీ ఉండరాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఇవాళ పాపము నుండి మనం తప్పించుకోవాలంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే మొరపెట్టడం, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఇక్కడ అంటే అనేకమైన వ్యాధులు కలిగిన వారు, కుంటువారు, గుడ్డువారు, ఊసకాలు వారు అనేకులు ఇక్కడికి వచ్చుచున్నారు అని చెప్తున్న మాటలని స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణమును మిగులు సంతోషము కలిగను. చూసారా, అంటే ఆత్మీయ సంబంధమైన మొర, ప్రార్థన, విజ్ఞాపన ఎప్పుడైతే నువ్వు మొర పెడుతున్నావో ఖచ్చితంగా ఆ మొర దేవుడు వింటాడనేది మనం గమనించాలి. ప్రియులరా, దేవుడు ఎందుకు మొరపెట్టమన్నాడు, దేని నిమిత్తం మొరపెట్టమన్నాడు, అసలు మనుషులు ఎందుకు మొరపెట్టాలి, ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? లేదా? ఆలోచించాలి ప్రియులారా. ఆలోచించకపోతే అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటామనే విషయాల్ని గమనించాలి. ఎందుకు అంటే దేవుడు ఏ రకంగా నీకు నాకు ఆలోచన కలగజేస్తున్నాడు, ఆలోచనతో పాటు ఏ రకమైన క్రియలు మనకు అందిస్తున్నాడు అనేది మనం గమనించగలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో నిత్యము మనం ప్రార్థన నడిపింపు కలిగి ఉంటాం, నిత్యము ప్రార్థన నడిపింపు కలిగి ఉంటాం. అప్పుడే దేవుడు నీ పట్ల ఆదరణ, నీ పట్ల నమ్మకము, నువ్వు ఆ దేవుని పట్ల ఆదరణ కలిగి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, విడుదల దయచేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల దేశంలో స్టెఫను వీరందరూ కూడా మరి ఆయా స్థలంలోకి వెళ్ళినప్పుడు ఏమండి, పౌలు గారిని మరి అక్కడ లేకుండా ఉన్నప్పుడు స్టెఫన్ గారు వచ్చి గొప్ప క్రియలు చేసినట్టుగా లేఖనములు అపోస్తుల కార్యంలో మనం చదువుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని మొరపెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, లేఖనం చెప్తుంది ఏంటంటే, మనం గమనించినప్పుడు లేఖనము స్పష్టంగా చెప్పే మాట ఏమి అని మనం గమనిస్తే, దేవుడు ఏ రకంగా మనుషులని మనం గమనించాలి ఇక్కడ. ఎందుకు అంటే మనము అనేక రీతిలుగా ఆలోచించి మనం ఇక్కడ అపోస్తుడైన పౌలు గురించి ఇక్కడ కొన్ని విషయాలకు కనబడుతున్నాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, మరి ఇక్కడ పౌలు గారు తన స్థితిగతుల్ని ఏ రకంగా ఉన్నాయి అని చూస్తే, ఇక్కడ దేవుడు అననీయను పిలుస్తున్నాడు. ఎవరి నిమిత్తం? పౌలు గారు వల్ల. సౌలు గారు ప్రభువును దర్శించినప్పుడు సౌలు గారు గుడ్డివాడైపోయాడు. ఈ గుడ్డివాడైపోయిన తర్వాత అక్కడ దశలో పట్టణంలో అతను పెట్టినప్పుడు దేవుడు అననీయకు కనపడి, అననీయ, అదిగో దశలోని పట్టణంలో అతడు నివాసం ఉన్నాడు, అతనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమని చెప్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు చదువుతున్నాను, గమనించండి. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు, నీవు లేచి తెన్నెన వీధికి వెళ్ళి యూదా అనే ఇంట, ఇక్కడ తెన్నెన వీధికి వెళ్ళి యూదా అనే ఇంటి వారి తారుషు పట్టణం సంబంధించి యూదా అనే ఇంటికి వెళ్ళు అక్కడ అంటున్నాడని అని ఆయనకు వరకు విచారించము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ ఒక మనుషుడు లోపలకు వచ్చి
తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్న అని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకును ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన ఇంటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు ఇక్కడ గమనించాలి. ప్రార్థన అంటే మొరపెట్టే ప్రార్థన చేసే వారందరినీ మట్టు పెట్టుటకు ఇక్కడ కూడా వస్తున్నాడని నేను విన్నాను అని అననీయ దేవునితో, ప్రభుతో మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని నేను గ్రహించుచున్నాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను, ఇక్కడే చూడండి, గమనించాలి, చూడండి, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును నేను గణపరుచుకుంటానని. ఇది మళ్ళా అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, గణపరచుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం అందరము కూడా దేవునికి ఏమై ఉన్నామంటే సాధనములుగా ఉన్నాం. నాతో పాటు మరి అక్కడక్కడ సువార్త ఫలానా వారు బలహీనకున్నారయ్యా, ప్రార్థన చేయడం చెప్పే మాట, ఆ మాట మాకు అందించే వారు కూడా సువార్త చేసినట్టే లెక్క. వింటున్నారు కదా? మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల వారు బలహీనకున్నారని ఆ విషయం సేవకుడికి చెప్పి ప్రార్థన చేస్తే సువార్త చేసినట్టే మీరు కూడా. అందుకనే ప్రియులారా, ఇక్కడ నా దేవుని సాధనములుగా వాడబడుతున్నారని అర్థం. అందుకనే ఈరోజు అంశం ఏంటంటే మొరపెట్టుట. ఈ మొర ఇశ్రాయేలు సుమారు 430 సంవత్సరాలు మొరపెట్టారండి. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి విడుదల పొందుటకు. ఈరోజు మనము కూడా జీవితంలో ఏదో ఒక రీతిగా దేవునికి మొరపెడుతున్నాం. ఎందుకని శోధన, వేదన, ఇబ్బంది అనేక రకాలుగా మన మీదకు వచ్చుచున్నాయి. అయినప్పటికీ మనము దాన్ని గ్రహించకపోతే శోధనకి ఇంకా కూరుకుపోతాం. అందుకే సాతాను గాడిని గద్దించాలంటే ఉదయకాలం ఎక్కువ జాము నేను మాట్లాడాను. సాతాను గాడిని గద్దించుటకు సర్వశక్తులు దేవుడు మనకి ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేం. సాతానికి ఎక్కువగా మగ్గు చూపించే మనుషులుగా మారిపోయాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సాతానును ఈజీగా జయించవచ్చు మీరు, చాలా ఈజీగా. ఎలాగండి అంటే కేవలం ప్రార్థనకు భయపడతాడు వాడు. ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థనకి బెంబేలెత్తిపోతాడు. అంటే అసలు నీ ఎదుట నిలవడు. అందుకే యేసు ప్రభు శిష్యులకి పరలోక ప్రార్థన మొదట నేర్పారు, తర్వాత క్రమాన్ని నేర్పారు. గమనించండి ప్రియులారా, సాతానుని జయించే నీకు శక్తి కావాలంటే పరలోక ప్రార్థన చాలా క్లియర్గా చేయాలి. పరలోక ప్రార్థనలో కూడా చాలామంది తలబడుతూ ఉంటారు, కానీ తలబడితనం రాకూడదు. ఎలాగ రాకూడదు అంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో బలపడి, పరిశుద్ధాత్మ చేత ఆదరించబడినప్పుడు దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు, నిన్ను నన్ను ఆదరిస్తాడు, నిన్ను నన్ను, నీ క్రియలను నా క్రియలను సరిచేయగలడు. నీ మొర ఏదైతే మొరపెట్టావో ఆ మొరకు బదులు ఇవ్వగలుగుతాడు. ఆ బదులుకు సమాధానం దొరుకుతుంది. నువ్వు పెట్టిన మొరకు సమాధానం దొరుకుతుంది, బదులు దొరుకుతుంది, జవాబు దొరుకుతుంది. నువ్వు చేసిన ఏదైతే తలంచవో అది నీ దగ్గరికి ఏదో ఒక రూపంలో వస్తుంది. సాతానుగాడు నీలో వెళ్ళిపోయినప్పుడు ఏ రూపంలోకి వచ్చాడో అదే రూపంతో వాడు బయటికి వెళ్ళిపోతాడు. గమనించాలి, సాతానుగాడు ఎలాగైతే నీకు వచ్చాడో, వచ్చి ఏమి చేశాడో అవన్నీ పట్టుకుని వెళ్ళాలి వాడు, ఉంచుట కుదరదు. అందుకనే చూడండి, ఒక బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఒక దైవజనుడు ప్రార్థన చేయగా ఆ ఇంట్లో దురాత్మ వెళ్ళిపోయింది. అది అటు ఇటు తిరిగింది, ఎక్కడ చోటు లేదు. సరే, నా పాత స్థలంలోకి వెళ్ళి నా పాత ఇంటికి వెళ్ళి చూసొస్తానంటే ఆ ఇల్లు శుభ్రం చేయబడింది. ఆ ఇంట్లో ఏమి లేదంట, ప్రార్థన లేదు, పరలోక ప్రార్థన వినపడట్లేదు. ఓహో, ఇదేదో బాగుంది, ఇదివరకు కంటే శుభ్రం చేయబడింది కాబట్టి నేను కాదు, మరొక కొన్ని దెయ్యాలను, దురాత్మలు తీసుకొచ్చి అందులో చేరిని. ఒకటి కాదు, 5 దురాత్మలు. ప్రియులారా, ఆ మనుషుల యొక్క జీవితాలు ఎలాగుంటాయి చూడండి. ఒకటితోనే అల్లాడిపోయి దైవజనుడి యొక్క ప్రార్థన చేయగా దురాత్మ వెళ్ళిపోయింది.
శోధన వెళ్ళిపోగానే చాలామంది చేసే మొదటి పని ఏంటంటే ప్రార్థన మర్చిపోవటం. టీవీకు అతుక్కుపోతారు కానీ, సెల్ ఫోన్కి అతుక్కుపోతారు కానీ ప్రార్థన చేయటం మర్చిపోతారు. ఆ ప్రార్థన అంటే పొద్దున చేసుకుందాంలే, సాయంకాలం చేసుకుందాం, ఏదో మునిగిపోయినట్టుగా వార్తల్లో టీవీలో చూస్తూ ఉంటాం. ప్రియులరా, ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయలేదో, దేవుని సన్నిధిలో, దేవుని స్థలములో, దేవుడు నువ్వు ఏర్పరచుకొని నీ స్థలములో మోకరించి దేవునికి మొర అనేది వినపడలేదో, ఆ స్థలము ఆ సమయము సాతానుగాడు ఆక్రమించేస్తాడు. అందుకనే చూడండి, ఒక అధికారి, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధాని కానీ మన గ్రామానికి, మన పట్టణానికి వస్తున్నాడంటే మిలిటరీ వారు ఏం చేస్తాడు? పెద్ద అధికారి కాబట్టి ఆ ఏరియా అంతా వారు స్వాధీనపరుచుకుని చెక్ చేస్తారు. ఉండేది 10 నిమిషాలే, కానీ గంటల రోజులు పడి వచ్చి వారం ముందు వచ్చి అన్నీ స్వాధీనపరుచుకుంటారు. అందరినీ ఇంక్వైరీ చేసుకుంటారు. ఎవరు ఎక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు అనేది, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సివిల్ డ్రెస్సులో వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం అన్ని చెక్ చేసుకుంటారు. ప్రియులరా, తీరా అధికారం వచ్చినప్పుడు వాళ్ళ అసలైన రూపాలు వాళ్ళ డ్రెస్సుల్లో కనబడతారు, ఒక కోడ్ డ్రెస్. కాబట్టి ఈ రోజున నీవు ప్రార్థన చేయకపోతే సాతానుగాడు నీలోకి వచ్చేస్తాడు, నీ ఇంట్లోకి వచ్చేస్తాడు. అందుకే ప్రార్థన అనేది చూడండి, నీకు ఊపిరి పీల్చుకోవటం మానవో, ఆహారం తినటం మానవో, నీళ్లు తాగటం మానవో, అలాగ ప్రార్థన చేయటం మాత్రం మానకూడదంట. నీకు శరీరంకు నీళ్ళు ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, గాలి ఎంత అవసరమో, నీ దేహానికి, ఆత్మకు ప్రార్థన కూడా అంతే అవసరం. నీళ్ళు ఎన్ని మార్లు తాగుతున్నామో అన్ని మార్లు ప్రభువా నా దేహాను, నాలో నా ఆత్మను బలపరచమని అంతరాత్మగా ప్రార్థన చేసుకుని నీళ్లు త్రాగాలంట. ఎన్ని మార్లు అయితే నువ్వు ఆహారము బిస్కెట్ తిన్నా కానీ దేవునికి స్తుతి చెల్లించాలంట. రెండో తీమోతి పత్రికలో రాయబడిన మాటలు, ప్రియుల 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు, లేకుంటే 2:3లో రాయబడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు దేవునికి నామమున స్తుతి చెల్లించి ఏమి తిన్నా అది నీకు అరుగుదలలోకి వస్తుందంట. ప్రియులారా గమనించండి, అంటే ఈ లోకములో సృష్టించిన దానిని కూడా సాతానుగాడు వాడుకుంటాడు. కడుపు నొప్పితో అనేకమైన వ్యాధుల రూపాలకు తినే ఆహారమును ద్వారా నీలో ప్రవేశించి వ్యాధిని సృష్టించేవాడు సాతానుగాడే. చూడండి, గుడ్డువాడిని చేసేవాడు సాతానుగాడు. కానీ దేవునికి మహిమకరముగా కొన్ని విషయాలు సాతానుగాడు చేసిన పనులు కూడా దేవునికి ఘనత కలిగింది. అందుకే యేసు ప్రభు దేవదేవుడు ఐగుప్తు రాజు ఫరో రాజుని ఏం చేశాడు? నేను గణపరుచుకుంటాను వారి చేత అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, పురుషులందరినీ చూడండి, ఆనాడు ఆ ఐగుప్తు యొక్క రాజులు, ఫరో రాజులు మగపిల్లవారందరినీ నైలు నదిలో పడేయమన్నారు. నైలు నదిలో పడేయమన్నప్పుడు ఎంతమంది అయితే మగపిల్లల్ని చంపేశారు ఆనాడు. చూడండి, యేసు ప్రభు దేవదేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతమంది మగవాళ్ళు అంటే లెక్కలేని మగవాళ్ళు అంట. ఆ రోజుని ఇశ్రాయేలుని వెనక్కి తీసుకొద్దామని వెళ్ళి సముద్ర రథాలతో పాటు మునిగి చనిపోయారు. దేవుడు ఊరికనే వదిలిపెట్టడని, నీ మీద ఎవరైనా హాని చేసినా, నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా నేను ఊరుకుందునా అన్నారు. నీ బదులు నేను యుద్ధము చేయనా, నీ బదులు వారికి సమాధానం నేను చెప్పనా అని మనం చేసేది ఏంటంటే దేవుని సన్నిధిలో మొరపెట్టడమే. నువ్వు మాటకు బదులవకు. దేవుని సన్నిధిలో ప్రభువా ఏంటి పరిస్థితి, అతడు ఎందుకు అలా మాట్లాడాడు ఏంటి అని ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినాడు. నీకు వ్యాధి వచ్చినా రోజు బాగుంటావు, ఆ రోజు అనుకోకుండా తుమ్ములు, దగ్గు, రొంప, జ్వరం వచ్చేస్తుంది, మంచాన పడిపోతాం, మూలుగుతూ ఉంటాం. అప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ప్రభువా ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఎలాగొచ్చిందో, దేని ద్వారా వచ్చిందో దాని ద్వారానే దేవుడు నీలో ఉన్న బలహీనతను తొలగిస్తారు. అందుకే చాలామంది కూడా ప్రార్థన చేసి మంచినీళ్ళు తాగుతారు, ప్రార్థన చేసి ఆహారం తింటారు, ప్రార్థన చేసి మాత్ర వేసుకుంటారు, ప్రార్థన సిలువ వేసుకుని ప్రార్థన నీటి మీద మంచినీళ్ళు తాగుతారు. అందులో అయితే ప్రార్థన నూనె ఉంటే నీటిలో 3 చుక్కలు కానీ 7 చుక్కలు కానీ వేసుకుని ప్రభువా ఇదే నాకు మాత్రానికి, లేకపోతే అది వనమూలికలుగా భావించి వారు తీసుకుంటుంటారు. నిజ చంటి పిల్లలకి మన సిరప్ వేస్తాం కదా, ఇదిగో ఇదే జ్వరం తగ్గే సిరప్, నీటిలో కలిపే నూనె ప్రార్థనని
త్రాగుతున్న వాళ్ళు పొద్దునికి లేడి పిల్లల వలె గంతులు వేస్తారు. ఎందుకంటే ప్రియులరా, ఇవాళ నూనె తినటం వలన మనం ఆవగా పచ్చడి తింటాం, పప్పు నూనె, అందులో నూనె మిక్స్ అయి ఉంటుంది. తినటం వల్ల నూనె శాతం మనం ఎక్కువగా మన బాడీలో కొవ్వు పెరుగుతుంది అంటారు. కానీ నెయ్యి, నూనె, పప్పు నూనె, వేడిశనగ నూనె కొత్త మార్కు మనం తిని ఎక్కువగా తీసుకున్నప్పుడు, కొద్ది కొద్దిగా తీసుకున్నప్పుడు మన శరీరములు ఎముకలకి, మూలుగులోకి మన నూనె చేరి జిగిరితనాన్ని పెంచుతుందని సైన్స్ ప్రకారంగా డిక్లేర్ అయింది. అయితే ప్రియులరా, దేవుడి మీ మాట ఆలకించాలంటే, దేవుడి మాటను మీరు వినాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇలా మొరపెట్టుట అనే మాటలో అనేకమైన మాటలు మనం విన్నాం. కనుక అననీయ ఏమని ప్రార్థన చేశాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి ఏ రకంగా కళ్ళు తెప్పించాడు, ప్రార్థన చేశాడు. అననీయ అన్నప్పుడు ఇక మాట చదివి ముగిస్తాడు. నేను నామమున కొరకు ఎన్ని శ్రమములు అనుభవాలనో నేను ఇతనికి చూపిదనని అతనితో చెప్పను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అప్పుడే ఇక్కడ పౌలు గారు ఏం చేశారంటే చూపును పొందాడు. ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా, ఎందుకంటే అతని మీద చేతుల నుంచి అంటే ప్రార్థన చేశాడు. అంటే అక్కడ సౌలు గారికి కూడా దేవుడు చూపించాడు, దృష్టి పొందాడు, పరిశుద్ధాత్మతో బలమును పొందాడు. ఈ రోజున సౌలు గారు మంచాన్ని పడినప్పుడు కూడా దేవుని చూశాడు కదా, దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన తప్పుని కడుక్కుని తుడుచుకుని తొలగించుకునే అవకాశం నాకు ఇమ్మని కోరాడు. అటువంటి ఆదరణ మనందరికీ దేవదేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, నీకు వందనాలు. నిజమే ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం మొరపెట్టారు, ఈనాడు అపోస్తలుడైన పౌలు ఏం మొరపెట్టాడు, ఇది అననీయ ఏమని మొరపెట్టి ప్రార్థన చేశాడు. తండ్రి, ఇవన్నీ కూడా లేఖనం ద్వారా నీ పిల్లలైన వారికి వివరించావు. అందుకు నీకు వందనాలు. దాని యొక్క మర్మం ఏంటో తెలుసుకుని, దాని ఆలోచన ఏంటో తెలుసుకుని, దాని యొక్క లోతు ఏంటో తెలుసుకుని గ్రహించి దాని వారి హృదయాల్లో, వారి మనసుల్లో ముద్రించుకుని సాతాను క్రియలను బంధించగల పారదోలగల శక్తిని నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో ప్రభా, నేను సాధనముగా, దేవుని సాధనముగా, నా సాధనముగా మీరు వాడబడతారని ఏ వాక్యం అయితే సెలవిచ్చావో, అవును ప్రభా, ఈనాడు ప్రార్థన చేసి ప్రతి మనుషులు కూడా మానవుల కొరకు పరలోక సంబంధమైన సాధనములుగా మారుతున్న నీ లేఖనం సెలవిచ్చింది. అందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రపంచ దేశములు తండ్రి అలజడ, కరువు కాటకాలతో అలజడితో ఎదురు చూస్తున్నారు ప్రభా. ఇదిగో ప్రతి దేశము ఆల్రెడీ యుద్ధాల వల్ల ఎంతో భయంకరమైన కరువు తండ్రి, తినే ఆహారము తండ్రి, మరి తన వాహనాలు కావలసిన ఇంధనము, మనుషులకు కావలసిన నిత్య వస్తువులు కూడా చాలా పిరుమైపోతాయి అంటున్నారు. దేవా, నిన్ను నమ్మిన బిడ్డలని, నిన్ను తండ్రి ఆశ్రయించి బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి చూపించి బలపరిచి ఆదరించుమని ఈ సాయంకాల సమయంలో నిదేన దాసుడని నేను ప్రార్థిస్తుండగా దేవ, నా ప్రార్థన ఆలకించుము. నా దేశంలో ఉన్న అధికారులని, ప్రధానిని, ముఖ్యమంత్రులను, మంత్రులను, శాసన సభ్యులను, అలాగే పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగే ప్రభా నీటి మీద, నేల మీద ప్రయాణములు చేయుచున్న వారు, వాహనాలు నడుపుచున్నవారు, అలాగే ప్రభా నా ఇదిగో తండ్రి మరి ఉద్యోగాలు చేయుచున్న వారందరికీ నీ కాపుదల, నీ కృపను చూపించమని అడుగుచు ప్రార్థన చేయుచున్నాను. అలాగే ఇదిగో తండ్రి గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు నాయన, అలాగే వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అవయవులు సరిగ్గా లేనివారు, అనాథులుగా అభాగ్యులుగా ఉన్న వారి కొరకు కూడా నీ సన్నిధిలో మొరపెడుచున్నాం. ఆదరించండి, ఆయుత్తపరచండి. ఎందరైతే నీ సన్నిధిలో మొరపెడుచున్నారో వారి మొరకు ప్రతిఫలము నీవే, రక్షణ నీవే, ఆదరణ నీవే, మేలు నీవే, దీవించేవాడు నీవే, బలపరిచేవాడు నీవే. నీ ఆత్మ చేత నింపి బలపరిచి ఈ మాటలు వినుచున్న ప్రతి వారికి
ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి శోధనున్నా ఇప్పుడే నజరడైన యేసు నామములో అది తొలగిపోను గాక. నీ సన్నిధి వారికి తోడయుండును గాక. నీ ఆత్మ నడిపింపు వారికి తోడుగా వారిని బలపరచును గాక. ఏ వ్యాధైనా, ఏ శోధనైనా ఇప్పుడే వారిని విడిచి పారిపోవును గాక, విడిచి వెళ్ళిపోవును గాక. దేవా, నీ సేవకుడైన నేను, నీ దాసుడు నేను చేయుచున్న ఈ ప్రార్థన అంగీకరించి నెరవేర్పి దయచేసి సేవకుల పట్ల, పరిచారికుల పట్ల, మా పట్ల నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానవుడైన మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము, శోధనకి అగ్గిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. యేసురక్తమే జయము, అపాధికులయము, ప్రవేశరక్తమే జయము, అపాధికులయం ప్రభు సంపూర్ణ విజయము, అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు కలుగుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.